హాయ్ హలో అండి. ఈరోజు మా అత్తయ్య మార్నింగే ఊరు నుంచి వచ్చారు. మా అత్తయ్య వస్తూ ఎంత లగేజ్ తీసుకొచ్చారో చూడండి. ఏమేమి తీసుకొచ్చారో చూడండి. అత్తయ్య నేను వెళ్తే ఇంత లగేజ్ తీసుకురానండి. మా అత్తయ్య వెళ్తేనే అన్ని ఆర్గానిక్ ఫ్రూట్స్ అంటది, వెజిటేబుల్స్ అంటది అన్నీ తీసుకొస్తారు. నేనైతే చాలా తక్కువ తీసుకొస్తా. ఏమేమి తీసుకొచ్చారో చూడండి. ఎన్ని కవర్స్ ఉన్నాయో ఏమేమి తెచ్చారో చూపిస్తాను మీకు. ఏం పండినోటి మనం కొన్నోటి అయితే ఇంక మోసుకురావాల్సిన అవసరం ఉండదుమా. పండినోటి కదా తీసుకొచ్చాను ఇంకా. అందులో ఊరి నుంచి వచ్చేటప్పుడు అయితే మా అత్తయ్యకి అన్ని పండినవి ఫ్రెష్గా దొరుకుతాయి అని చెప్పి ఎక్కువగా తీసుకొస్తుంటారు. ఏమేమి తెచ్చారో చూపిస్తాను. అర్లీ మార్నింగే ఫ్రెష్ అవ్వకుండానే నేను వీడియో చేసేస్తున్నానండి. ఎందుకంటే వచ్చి రాగానే ఇందులో చెడిపోయేవేమైనా ఉంటే ఎత్తి పెట్టుకోవాలి కదా. నైట్ అంతా బస్లో ఉన్నాయి కదా, పాడైపోతాయేమో అని చెప్పి ఫస్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను కాబట్టి నేను వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నాకు చాలా రోజులుగా నేను హైదరాబాద్కి వచ్చిందే కానీ పూలు పెట్టుకోవడమే మర్చిపోయానండి. ఇలా ఊరు నుంచి వచ్చినప్పుడే మంచిగా పెట్టుకుంటాను. చూసారా, ఇవి ప్లాస్టిక్ పూలు కాదండి, రియల్ పూలే. మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. ఎంత ఇష్టమో మా సుక్కు చూడాలి. ఇంకా మా సుక్కు లేస్తే కనుక దాని సంతోషాన్ని చూపిస్తాను. ఇవైతే నాకు చాలా ఇష్టం అండి. ఇంకా ఆకుకూరలు తెచ్చారు. ఈ ఆకుకూర ఏంటో నాకు తెలీదు. ఇదేదో పిచ్చిగా ఉంది, ఎందుకు తెచ్చారో ఏంటో మా అత్తయ్యని అడుగుదాం. అదే ఏమాక అత్తయ్య, ఏంటిది ఆకే లేదు? అది అటుకుమాడాకమ్మా, అది ముదిరిపోయిన అటుకుమాడాకు తీసుకొచ్చాను. దాంట్లో ఇత్తనాలు ఉంటాయి, అవి ఇంటికాడ పోద్దామని తీసుకొచ్చాను. ఓ, తినడానికి తినడానికి ఆకు నేతది కాదు, అది ఓ ఇత్తనాల కోసం తీసుకొచ్చాను. ఆకు ముదిరిపోయిందంట, విత్తనాల కోసం తెచ్చారంట. నేను చూసాను ఈ ఆకుని, నేనైతే ఎప్పుడు తినలేదు. అది పప్పులు వేసుకోవచ్చు, అది అది నీళ్ళు ఉడకబెట్టుకొని నీళ్ళు తాగొచ్చు, మంచిదంట. నన్ను తాగమని అంటే ఆ ఆకు అందుకే ఇంట్లో వేసుకుందామని తీసుకొచ్చాను. ఆకుకూరలు ఏం తిన్నా మంచిదండి. ఇంకా మునగాకు కూడా అక్కడే నీట్గా ఒలిచి తీసుకొచ్చారు. నైట్ అంతా బస్లో ఉంది కదా, కొంచెం వేడిగా ఉంది ఆకంతా. మునగాకు ఆకుకూరలు బాగా తింటారు మా అత్తయ్య. ఇంకా పచ్చిమిర్చి, ఇవైతే కొన్ని తొటెమలు అన్నీ తీసేసి తీసుకొచ్చారు. కొన్ని ఏమో తొటెమలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకొచ్చి పంచదార అక్కడ మామయ్య తినరు కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చేసారు. ఇవి మురుకులండి. మా పిల్లలు స్నాక్స్ ఎక్కువగా తింటారు. ఊరు నుంచి వస్తున్నామంటే నేను వెళ్ళినా, మా అత్తయ్య వెళ్ళినా, ఎవరు వెళ్ళినా ఊరు నుంచి వస్తున్నారంటే కంపల్సరీ మురుకులు చేయించి తీసుకుంటాము. ఇవి లాస్ట్ టైం వీడియోలో బ్లాక్ కవర్లు వాడుతున్నారక్క అన్నారు. జిఎస్ఎం ఎక్కువగా ఉండే కవర్లే వాడుతున్నారండి. ఈసారి మాత్రం మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. ఇంకా టమాటాలు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. 1 డే మొత్తం బస్లో ఉన్నా కానీ చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఇలాంటివి దొరకడం చాలా కష్టం మనకి ఇక్కడ. ఇంకా కరివేపాకు, మా అత్తయ్య కరివేపాకు పొడి చేసుకోవడానికి అని చెప్పి చాలానే తెచ్చారు. నేనైతే ఇంతైతే తీసుకురానండి. ఇక్కడైతే లేతాకు ఒకవైపు, ముదురాకు ఒకవైపు తీసుకొచ్చారు. ఇదంతా లేతగా ఉందని సపరేట్ చేశారు. ఇది ముదురాకు. ఇది బియ్యపిండి. మనం ఏం చేసుకోవాలన్నా బియ్యపిండి అవసరం కదా, ఇంట్లో చేసుకోవాలంటే ఇక్కడ కష్టం కదా, అందుకని అక్కడే చేయించుకొని తీసుకొచ్చారు. ఇవి వచ్చి చిక్కుడు గింజలండి. చూడండి ముదిరిపోయాయి కదా, అత్తయ్య అన్నీ అక్కడే ఒలిచి తీసుకొచ్చారు. చాలా కలర్ఫుల్గా భలే కనిపిస్తున్నాయి కదా. వెయిట్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి అలాగే తీసుకొస్తే అక్కడే గింజలు తీసేసి తీసుకొచ్చారు. ఇంక ఇవి అలచందలు, ఇవి పచ్చి అలచందలు అండి. కాయలు కూడా కొన్ని తెచ్చారు, అక్కడ ఉన్నాయి. కొన్ని ఒలిచి గింజలు తీసుకొచ్చారు. కాయలు అయితే అక్కడ ఉన్నాయి. ఉలువలు అండి, అదే ఉలువలు కొన్నే తెచ్చారు ఏంటతే. మనం వేయలేదు కదా, అమరావతికి ఇచ్చింది అది. అవునా, ఉలువలు కొన్ని తీసుకొచ్చారు. ఇంక కందిపప్పు, ఇవన్నీ కందిపప్పు చక్కెర మాత్రం స్టోర్కి వచ్చినవండి. అక్కడ ఇంకా మా మామయ్య పెద్దగా వాడరు కాబట్టి ఇక్కడ తీసుకొచ్చారు. కందిపప్పు వాడతారు అనుకోండి, మాకు అవసరమని మాకు పంపించేసినట్టున్నారు. ఇంక ఇవి ఆలు, ఇవి కూడా పండినవేమో. అదే ఇవి కూడా పండినవేనా? మేము మామ తినేదంట కొనుక్కొచ్చాము. అవునా, ఈ ఆలు మాత్రం కొనుక్కొచ్చారంట, మామయ్య తినరని తీసుకొచ్చారు. ఇంకా చింతపండు ఎక్కువ ఉంటే కొంచెం తీసుకొచ్చారు. ఇది పండింది మా మామయ్యకి వాళ్ళ చెల్లెలు వాళ్ళు ఎవరో ఇచ్చినట్టున్నారు. ఇంకా అత్తయ్య ఆర్గానిక్ కదా, అందుకని అత్తయ్య తీసుకొచ్చేసినట్టున్నారు.
ఇంక పల్లీలు మాకు ఎక్కువ ఖర్చు ఉంటుందండి. మ్యాక్సిమం నేను చెప్పాను చాలా వీడియోస్లో, పల్లీల చట్నీ, పల్లీ పొడి మా పిల్లలకి చాలా ఇష్టమని. ఇంకా అవి 2 పల్లీలు. ఇవన్నీ కూడా నాకు ఒక్కదానికే కాదండి, మా ఇంటికి కూడా మా చిన్ని దగ్గరికి కూడా కొన్ని తీసుకెళ్తారు. ఎన్ని తింటారా మీరని మాత్రం అనకండి. ఇంకా అనపకాయలు, ఇక్కడైతే అనపకాయలు దొరకదండి. నేనైతే హైదరాబాద్కి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారే మార్కెట్లో నేను అనపకాయలని చూశాను. ఇవి ఇంచుమించు చిక్కుడు గింజల ఆకారంలో ఉంటుంది. గింజలు తినడానికి మాత్రం చాలా బాగుంటుందండి. అనపకాయలు మాత్రం ఊరు వెళ్తే ఎవ్వరు వెళ్ళినా కంపల్సరీ తెచ్చుకుంటాము. ఇవి అనపకాయలు. ఇంకా ఉసిరికాయలు మా అత్తయ్య చెట్టుకు కాసాయి కదా అని తీసుకొచ్చారు, పచ్చడి పెడతా అన్నారు. ఉసిరికాయలు, ఇంకా అవి అలసంద కాయలు, చిక్కుడుకాయల్లో 2-3 నిమ్మకాయలు ఉన్నాయి. నిమ్మకాయలు లేవంట, 2-3 ఉంటే తీసుకొచ్చారు. ఇంకా మెయిన్, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ చూడండి, మామిడికాయలు. ఇంకా సీజన్ రాలేదు కదా, మామిడికాయలు వచ్చేసాయి, కాసాయంట. కొన్ని తెంపుకొచ్చారు, పచ్చడి పెడతా అంటున్నారు మా అత్తయ్య. పచ్చడి పెట్టే వీడియో చేస్తానో లేదో తెలియదు, కానీ మొత్తానికైతే మామిడికాయలు వచ్చే వీటన్నిటికీ కూడా నాకు పెద్దగా సంతోషం అనిపించలేదు, కానీ వాటికి మాత్రం చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా రాగిపిండి కూడా అక్కడే మిక్స్ చేయించుకొని తీసుకొచ్చారు. రాగిపిండి, బియ్యపిండి మాత్రమే, ఇవి 2 తీసుకొచ్చారు. ఇంక ఇవన్నీ కూడా రైస్ అండి. ఇందులో కొన్ని స్టోర్ రైస్ కూడా ఉంది. స్టోర్ రైస్ తినడం మంచిది, దోశకి ఇడ్లీకి బాగా వస్తాయి అని చెప్పారు. అందుకని ఈసారి కొంచెం స్టోర్ రైస్ కూడా తెప్పించుకున్నాను. మా పిల్లలు ఇక్కడ రైస్ కొంటే తినట్లేదండి సరిగ్గా. ఎన్ని బ్రాండ్స్ మార్చిన రైస్ అయితే, కొన్న రైస్ అస్సలు సరిగ్గా తినట్లేదు. మళ్ళీ ఊరు నుంచే తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇంకా ఊర్లో పండినవే తీసుకొని ఊరు నుంచే తెప్పించుకుంటున్నాను రైస్ అయితే. ఇవన్నీ రైస్ బ్యాగ్స్. అవి పాలకూర గింజలు, పాలాకు అంటాం కదా, అది పాలాకు వస్తుంది ఆ గింజలు. అవునా? ఈ చుక్క కూర కూడా గింజలు ఇలాగే వస్తాయి? లేదు, సుఖకూర, ఇవి సుఖ గింజలు, గుడ్డలే ఇవే పెట్టాలి. ఒకటి తీసుకొని ఇట్లా పెట్టాలి. ఇవి ఎక్కడ బండపల్లి ఆంటీ దగ్గర తీసుకొచ్చాను, వాళ్ళ ఇంటికాడికి తీసుకొచ్చాను. మా అత్తయ్య వాళ్ళ అక్క బండపల్లిలో ఉంటారు, వాళ్ళు ఎక్కువ పొలాలు పెడుతుంటారు, అక్కడ తీసుకొచ్చారు. ఇవి చుక్కాకు సీడ్స్ అంట ఇవి. ఇంకా పాలకూర సీడ్స్ కూడా చూపిస్తా. ఇంకా మా సుక్కుకి స్కూల్ టైం అయింది కదా అని చెప్పి లేపడానికి వెళ్ళాడు వాళ్ళ డాడీ. లే సుక్కు అంటే, లేదు అప్పుడే తెల్లారిపోయిందా, నేను లేవను, నాకు ఇంకా నిద్ర వస్తుంది అని ముక్కుతూ మొలుగుతూ లేస్ అయితే బయటకు వచ్చింది. ఇంకా నీ ఫేవరెట్ అమ్మ తీసుకొచ్చింది ఊరు నుంచి చూడు అంటే అన్నీ వెతికింది. ఎక్కడున్నాయంటే ఇక్కడ ఉన్నాయని చెప్పి తీసి ఇవన్నీ మొత్తం నాకే, నీకేం లేదు అంది. సరే నీకే అని చెప్పాను. కాసేపు అలా పెట్టుకొని చూసుకుంది. ఇంకా స్కూల్ టైం అవుతుంది కదా, వెళ్ళి రెడీ అవ్వపో అని చెప్తే తను ఇంకా స్కూల్కి రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఈ పూలు అయితే చాలా ఇష్టం అండి దానికి.